13వ మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అధిక ఓటర్ టర్న్అవుట్ జరిగిన జిల్లాగా తేలింది. 87.24% ఓటర్ టర్న్అవుట్స్ జరిగింది. దాంట్లో దర్శి నియోజకవర్గంలో 90.5% ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు 4th జూన్ మనం ఈ కౌంటింగ్ మనం రెడీ అవుతున్నాము. దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్, ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు దాని గురించి కూడా మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్ని కూడా ఒకే లొకేషన్స్ ఏర్పాటు చేశాము. రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు, టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యుయెన్సీస్ ఇంక్లూడింగ్ సంతృప్తిపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల ఒంగోలు బాపట్ల బీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఈవీఎంస్ కౌంటింగ్ ఒక పార్ట్, సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్, అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్ని కూడా మళ్ళీ ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్, ఈ 3 ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్న ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్, ఈటీబీబీఎస్ అన్ని కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ and another 8 halls for EVMs of parliament segments. ఇది మాత్రం కాకుండా 8 పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈవీఎం హాల్స్లో 14 టేబుల్, 7 టేబుల్ ఒక రోలో, అందర్ రోలో 7 టేబుల్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో 4 టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టేబుల్ ఈటీబీబీఎస్, ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మ్యాన్ పవర్, మనకి ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు, అండ్ ఒక ఏఆర్ఓ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి టేబుల్లో ఉండడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన అపాయింట్మెంట్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఏఆర్ఓస్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుదల తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. దానికి